హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాక ఛానల్కి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 120 సోషల్ ఉన్నాయి వీడియోస్ అన్నీ మంచిగా ర్యాపిడ్గా ఉన్నాయి. అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి 60 నుంచి 100 వరకు 120 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉన్నాయి. అట్లా 120 వీడియోస్ ఉన్నాయి. అది కూడా ప్రీవియస్ అంటే 3rd క్లాస్ ఈవీఎస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి. ఇంకా తెలుగు అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కొన్ని ట్రిక్స్ ద్వారా ఉన్నాయి, సైకాలజీ ఉన్నాయి, సైన్స్ ఉన్నాయి. అన్నీ చూడండి ఒక్కసారి. ప్లేలిస్టులో పెడుతున్నాను, దేనికదే షైన్ ఇండియా ప్లేలిస్టులో ఉంది. న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపరు ఈ 2 రోజుల నుంచి పెట్టడం లేదు, కొంచెం బిజీ అయ్యి. సో అన్ని ప్లేలిస్టులు తెలుగు, సోషల్, విద్యా దృక్పథాలు, పిఐ అన్ని ట్రిక్స్ ద్వారానే చూసుకోండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా తొందరగా చేయండి మేడం అని చెప్తున్నారు, అందుకే టైం వేస్ట్ చేయకుండా చేద్దాం. ఈరోజు అట్టతో సహా చూపిస్తున్నాను. 6వ తరగతిలో 7వ పాఠం ఉడత సహాయం. ఉడత సహాయం అనేది ద్విపద అండి. ఉడత సహాయం అనేది ద్విపద. ఇది రాసిన వారు గోన బుద్ధారెడ్డి గారు. ఓకే, గోన బుద్ధారెడ్డి. గోన సంచిలో ఉడతను వేసుకొని పోయిండని గుర్తుపెట్టుకోరు. ఉడత పట్టుకోనికి గోన సంచి తీసుకొని వచ్చిండని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది దీనికి ఇతివృత్తం ప్రక్రియనేమో ద్విపద, ఇతివృత్తమేమో సహకారం. అంతా తెలుసు. ఉడత సహాయం అనగానే సహకారం, ఇతివృత్తం సహకారము, ద్విపద. ఇది గుర్తుపెట్టుకోవాలి. గోన సంచిలో వేసుకొని పోతాడు ఉడతానని గుర్తుపెట్టుకోవాలి గోన బుద్ధారెడ్డి. సో ముందుగా పాఠం యొక్క ఉద్దేశం. రావణుడు సీతను లంకను ఎత్తుకొని పోయాడు. సీతను తిరిగి తీసుకొని వచ్చుటకు రామునితో రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించుమని వానర సైన్యాన్ని ఆదేశించాడు. నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట. ఇగో ఇంట్లో కూడా క్వశ్చన్స్, ఇంట్లో ఉద్దేశంలో కూడా పోతుండే, అందుకే నేను ఉద్దేశం కూడా చదువుతున్నా. ఇంట్లో కూడా ఏ పాయింట్ నెగ్లెక్ట్ చేయదు. అతనికి వానరులు రాళ్ళు, చెట్లు, గుట్టలను తెచ్చి ఇస్తున్నారు. ఆ సమయంలో ఒక ఉడత ఎట్లా సహాయం చెయ్యబోయిందో ఈ పాఠంలో చదువుదాం. ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం, అడుగకుండానే ఇతరులను శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచన కల్పించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. సో ముందుగా అండి పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యం ద్విపద ప్రక్రియకు చెందినది. సో ద్విపదకు ఆద్యుడు పాల్గురికి సోమనాథుడు. అండ్ తెలుగులో ఫస్ట్ ద్విపద బసవపురాణం పాల్గురికి సోమనాథుడు రాసింది. ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదలో 2 పాదాలు ఉంటాయండి. ద్విపదలో 2 పాదాలు అంటే 2 పాదాలు గుర్తుపెట్టుకోరి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. ఇక యుద్ధకాండం గుర్తుపెట్టుకోవాలి. ఇక యుద్ధకాండం మరి ఎందుకు వేస్తుండు, యుద్ధం చేయడానికే అవి వేస్తుండు కాబట్టి అది ఉడత సహాయం చేసింది అని యుద్ధకాండం అని గుర్తుపెట్టుకోవాలి. రంగనాథ రామాయణంలోని యుద్ధకాండం. తర్వాత కవి పరిచయం. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దంలో గోన సంచి తీసుకొని ఉడతను తీసుకోవడానికి వచ్చాడని గుర్తుపెట్టుకోరి. 13వ శతాబ్దం వాడు. ఇతను కాకతీయుల సామంతరాజు అండి. కాకతీయుల సామంతరాజు. వర్ధమానపురం ప్రస్తుతం నందివడ్డెమాన్ నాగర్ కర్నూలు జిల్లాలోనిది. నందివడ్డెమాన్ నాగర్ కర్నూల్ ఓకే జిల్లాలోనిది. రాజధానిగా పాలించేవాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండం వరకు ఇతడు రాయగా యుద్ధకాండం వరకు రాశాడు తండ్రి పేరు మీద. రంగనాథ రామాయణం ఇది ఎన్నోసార్లు వచ్చిన బిట్టు. మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచభూపతి గుర్తుపెట్టుకోరి, విఠలనాథుడు, కాచభూపతి, విఠలనాథుడు ఇది పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణం అండి. తెలుగులో తొలి రామాయణం. ద్విపద రామాయణం ఇదే తొలి రామాయణం, ఇదే ద్విపది రామాయణం, ఇదే బొమ్మల రామాయణం, ఇదే జానపద రామాయణం. ఇది విదేశాలలో తెలిసిన రామాయణం కూడా ఇదే. ఏది? రంగనాథ రామాయణం. సో ఇది డిఎస్సి బిట్ అంటే ఇగో దీని కవి ఎవరని రాశారు, విఠలనాథుడు. కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేశారు కదా. రంగనాథ రామాయణం యొక్క కవి ఎవరు? ఇది డిఎస్సి బిట్టు ఒకసారి ఇచ్చాడు చూడండి, చాలా ఇంపార్టెంట్. వీళ్ళ పిల్లలు ఎవరు? కాచభూపతి విఠలనాథుడు. ఇది తెలుస్తుంది, దీనికి ఏం కోడ్లు ఏం అవసరం లేదు. ఓకే, ద్విపద రామాయణం అదే
బొమ్మల రామాయణం అదే, జానపద రామాయణం అదే ఫస్ట్ తొలి. ఓకే, ఇక ఇక్కడ వరకు అయిపోయింది కదా. గోన సంచి పట్టుకోవడానికి వచ్చిండు, ఉడత సహాయం చేసిండు. ఇది యుద్ధకాండంలోనిది. ద్విపద అంటే పాడుకోవడానికి అనువుగా ఉండేది. ద్విపదల ఆద్యుడు ఎవరు అంటే పాల్గురికి సోమనాథుడు. తెలుగులో ఫస్ట్ ద్విపద బసవపురాణం. ఓకే, తర్వాత ప్రవేశిక. పరస్పర సహకారాలు మనుషులకైనా జంతువులకైనా అవసరం. అయితే సమాజంలో 3 రకాల వారు ఉంటారు. మొదటి రకం వాళ్ళు అధములు. వీరు ఎవరైనా సహాయం చెయ్యమని కోరినా చెయ్యరు. ఈ అధములు ఆగం చేస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోరు. రెండవ రకం వారు మధ్యములు. వీరు ఎవరైనా సహాయం చేయమని కోరితే సహాయం చేస్తారు. వీరు మధ్యములు, అటు కాదు ఇటు కాదు. ఎవరైనా చేయమని అంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. ఇక మీదున్నోళ్ళు అధములు. ఎవరు? అడమైన వాళ్ళని గుర్తుపెట్టుకోరు. అధములు అడమైన వాళ్ళు, వాళ్ళు ఏం చేయరు. వీరు సహాయం చేయమని కోరినా చేయరు. అడమైన వాళ్ళని గుర్తుపెట్టుకోరు, అధములు. రెండవది మధ్యములు. ఇక 3వ రకం వారు ఉంటారు ఉత్తములు. ఇది మా తెలుస్తుంది, ఉత్తములని. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు. ఉత్తమ లక్షణం కలిగిన ఉడత గురించి ఈ పాఠ్యంలో చదువుకుందాం. ఇక మనం ఏ రకమో మనమే తెలుసుకోవాలి. తర్వాత ఇదిగోండి. నలు చేతి కొసంగన నా నలుసులవి పుచ్చి తలకోని కట్ట అంటే వారిది. నా తరి అంటే ఆ సమయంలో యొక్క యుడుత గొబ్బున అంటే ఇది కూడా వచ్చింది. వెంటనే తొందర. సేతివు గొనసాగవలయు నిబ్బలియులకు దోడేసి గావింతు ననుచు శ్రీరాముని ఎడగుందమరులు అంటే తామెరులు కలిగిన తామెరులు. మనము నచ్చజేర్చి ఎమ్మను జేర్షు నెదుర నచ్చవు భక్తితో నటవార్ధి మునెంగి వచ్చిన నిసుకలో వడి బొరలాడిందట. 1 సార్లు అవుతాయి, అవే వస్తాయి. తడియక చనుదెంచి తనమేని ఇసుక వడి గట్టపై రాల్చి వనదిలో మునిగి తేలి గట్టున గేకి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విధుల్చే. వనది సముద్రం. నవ్విధంబున నుండ నినకులాధిపుండు సూర్యవంశకుడు. నినకులాధిపుడు అంటే సూర్యవంశకుడు. దవ్వుల బొడగాంచి దమ్ముంటిని చూచి బొందుగా లక్ష్మణ బోర్లడే చూచు ముందర నొక తరుమూషకం అంటే ఉడత. ఇగో ఇది కూడా రావచ్చు అర్థం, లోపలికి వెళ్తుండు కాబట్టి. బెలమి సంతోషం. నా మీద భక్తి యున్నదగతి భూని తామేను జల దడపి గట్టునకు జనివేగ నిసుకపై జల్లాడి తిరుగజనుందెంచు కొండల నందున రాల్చి కరమొప్పుచున్నది. కపిల కులాదిశులు రుశక్తి దరుగిరులోగి దెచ్చుచోట తానెంతయని మదిదల పాక ప్రేమ భూని సహాయమై పొదలుచున్నయు గనుగొంటి వేయన గమలాప్త వంశ గనుగొంటి భావ అంగ్రి కమల యుగ్నంబుల్ కాలు. దంగ్రి కమలు అంగ్రి అంటే కాలు. నెవ్వడు మదిలిచ్చి యసంగు దృనంబు నవ్వెల్పు గిరిబోలు నవినగా కొన్నె కావున భక్తియే కారణం భనగ ననపుడు ముదమంది సంతోషాన్ని. ముదమంది అంటే సంతోషాన్ని. నలినాప్త సుతుని సూర్యుని కుమారుడి సుగ్రీవుడు. గనుగోను మర్రిదాని గనుగోను యొడక బెనగొనుచున్నది ప్రేమనిచ్చటికి దెమ్మన వేగంబెడెచ్చి సుగ్రీపు డమ్మహాత్ముని చేతి కంది ఇచ్చుటయు బలుదేర్రంగుల జాల భ్రస్తుతి చేసి కలిత దక్షిణ కరాగ్రమున దువ్వుటయు నల యుడుతకు వెన్న నమరేంద్రి రేఖ చులకనై చుడుకుల సుఖకరంబునగు సంతోషము. ఓకే, అది చదవకపోదును కానీ అందరు మీరు మొత్తం బుక్ చూస్తున్నారు కాబట్టి తప్పకుండా చదవాల్సిందే. తాత్పర్యము. సముద్రంపై వానరులు వారధి నిర్మిస్తున్న సమయంలో
వానర భల్లాలు కాలు నలుని చేతికి రాళ్ళు రప్పలు కొండలు తెచ్చి ఇస్తుండగా నలుడు వాటిని తీసుకొని సేతువు నిర్మాణం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఉడత తొందరగా సేతువు నిర్మాణం జరగాలి, అందుకోసం ఈ వీరులను చేయుతనిస్తాను అంటూ శ్రీరాముని పాద పద్మములను, ఇక్కడ ఉన్నాం కదా పాద పద్మములు, ఉపమాలంకర పద్మము లాంటి పాదముల మొన్నొచ్చిరే టెట్టులో వచ్చింది మొన్న ఇది. మనసులో నిల్చుకున్నది అతని ఎదురుగా నిర్మల భక్తితో సముద్రంలో మునిగి వచ్చి ఇసుకలో పొర్లి వెంటనే కట్టపైకి వచ్చి తన వంటిని అంటిన ఇసుకను రాలుస్తున్నది. మళ్ళీ సముద్రంలో మునిగి ఇసుకనంటించుకొని వారిదిపై విధిలిస్తూ ఉన్నది. భక్తితో ఉడత చేస్తున్న చిన్న సహాయాన్ని శ్రీరాముడు చూసి లక్ష్మణుణ్ణి పిలిచి, నాపై భక్తితో ఉడత సముద్ర జలాలలో తడిసి ఇసుక నంటించుకొని రాళ్ల మధ్య వదిలేస్తున్నది. బలవంతైన వానరులు కొండలను వృక్షాలను తెచ్చి వేస్తుంటే తానెంత తన ఎంత అని అనుకోకుండా ప్రేమతో సహాయం చేస్తున్నది చూసావా అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు, నీ పాదాలను మనసులో నిలిపి భక్తితో గడ్డిపోచంత కొంచెం పని చేసినా అది కొండంత సమానము గొప్పది, భక్తే ప్రధానం కదా అన్నాడు శ్రీరాముడు. సంతోషించి సుగ్రీవునితో ఉడతను తన దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. సుగ్రీవుడు ఉడతను తెచ్చి రామునికి ఇచ్చాడు. రాముడు ఉడతను పలు విధాల పొగిడి తన కుడి చేత దాని వీపుపై దువ్వాడు. ఆ ఉడత వీపుపై 3 రేఖలు చూడడానికి అందంగా ఆనందంగా ఏర్పడ్డాయి. అంటే దీని ప్రకారము ఉడత మీద ఉన్న 3 ఇట్లా ఉంటాయి కదా, సో అది రాముడు చేశాడు అనేది ఈ పాఠంలో ఉన్నది అన్నట్టు. విని అర్థం చేసుకొని ఆలోచించడం అంతే, ధారాళంగా చదవడం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ, వివరంపంగా నపకారికి నుపకారము నెపమెన్నక చెయ్యువాడే నేర్పరి సుమతి. ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, పద్యం ఎవరి గురించి తెలియజేస్తున్నది? గొప్ప విషయం, పద్యంలో తప్పు అనే అర్థం. ఓకే, పద్యం మకుటం సుమతి. స్వీయ రచన క్వశ్చన్ ఆన్సర్స్ అండి, అందుకే మొత్తం చూపిస్తున్నాను నేను మీకు బుక్కు. ఇక్కడైతే క్రింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరో 2 పదాలు ఉన్నాయి. ఆ పదాల కింద గీత గీయండి. హిమాలయాల్లో, పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరం, అద్రిపై, పర్వతం ఎవరెస్టు అద్రిపై 3 తర్వాత వంతెన, వారధి, సేతువు, పచ్చికల, గడ్డిపోచ, పచ్చిక అంటే గడ్డిపోచ అంటే తృణమే. తర్వాత సముద్రం, వార్ధి, వనిధి, ఇవన్నీ ఒకటే అర్థాలు వచ్చే పదాలు. తర్వాత ఈ వాక్యంలోని ప్రకృతి వికృతులను గురించి రాయమంటాడు. హనుమంతుడు రామునితో భక్తితో కొలిచాడు, ఆ భక్తి ఎన్నటికీ తగ్గదు. ఓకే, భక్తి. మనుషులు దవ్వుగా ఉన్న మమతలు దూరం కాకూడదు, దవ్వుగా దూరంగా. ప్రకృతి ఇస్తే వికృతి ఇస్తే ప్రకృతి. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నా వంతు సాయం. శక్తితో పోలిస్తే సత్తువతో, శక్తి సత్వ. ఖాళీలను సరైన భాషా భాగాలతో పూరించండి. అవి ఏ భాషా భాగాల్లో రాయండి. రవి పుస్తకం తెరిచి పాఠం ఏంటిదో తెలుస్తా, మనం సిరీస్ చదవాలి కదా, మళ్ళీ అండ్ల చేద్దాంలేండి. రాముడు డాష్తో కలిసి అరణ్యానికి పోయాడు. కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. డాష్ చాలా వేగంగా పరిగెత్తుతూ మొదటి స్థానంలో నిలిచాడు. అయ్యో అమ్మో, అంత పని జరిగిందా? అవ్యాయం కదా. పండగ రోజు విమల డాష్ బట్టలు కట్టుకుంది. కొత్త విశేషణం. తర్వాత కింది వాక్యాలలో విభక్తి ప్రత్యయాల గురించి వాటి కింద గీతలు రాయండి. మౌనిక మల్లె పువ్వును, ను ఈడను, ఈడ అడవి కి, ఈడ లు, ఈడ డు, ఈడ ఉంది చిన్నపిల్లలు, పెద్దలతో. కీర్తన, ఇంజనీరింగ్, కోసం. తర్వాత వల్ల. ఓకే, ఇవన్నీ క్రింది పేరాలో ఉన్న విభక్తి ప్రత్యయాలను భాషా భాగాలను గుర్తించి పట్టికలో రాయండి. మస్తు ఉన్నాయి కదా. పూర్వం, ఉజ్జయిని, ఇది పేరుకు సంబంధించింది. ఇంకో ముందు, తర్వాత ఇది కొరకు, తర్వాత వలె, నుంచి, ఇంకేమున్నాయి ఇగో ను, కు, చెలకు, సంగీతం వినబడింది, సంగీతం, అక్కడ తోట, స్నేహితులతో,
కలిసి వినను పాటను వింటూ. ఇంకా మస్తున్నాయి. ఇవన్నీ పేర్లు రాయొచ్చు, ఇంట్లో విభక్తులు రాయొచ్చు, అవయవాలు గుర్తుపట్టి రాయొచ్చు. ఓకే, ఇక్కడ వరకే అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. ప్లీజ్ గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పే వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఓకేనా. సో ఉడత సహాయం ఆల్రెడీ ఇది మనం చదువుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కొంచెం సిరీస్లలో ఉంటే చూద్దాం. గోన బుద్ధారెడ్డి గోన సంచులు వేసుకొని ఉడతను పట్టుకోవడానికి వచ్చిండని గుర్తుపెట్టుకుందాం. ఒక ఉడతను పట్టడానికి గోన సంచి తీసుకొని బుద్ధారెడ్డి వచ్చిండు. కాలం 13వ శతాబ్దం. తండ్రి విఠల రంగనాథుడు. సో రచన రంగనాథ రామాయణం, ద్విపద, యుద్ధకాండ వరకు. బిరుదులు: కవికల్ప తరువు, కవిలోక భోజుడు, నిఖిల శబ్దార్థ పాకాజ్ఞుడు, రామాయణ మర్మాజ్ఞుడు. ఇది ముంగటి క్లాసులలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఇది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈయన బిరుదులు: గోనబుద్ధిరెడ్డి బిరుదు ఏంటిది? కల్పతరువు, కవిలోక భోజుడు. 2 కవి మీద ఉన్నాయి. కవిలోక భోజుడు గుర్తుపెట్టుకోరు, భోజుడు. నిఖిల శబ్దార్థ పాకాజ్ఞుడు, రామాయణ మర్మాజ్ఞుడు. విశేషాలు: తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. తెలుగులో రచించబడ్డ రామాయణం రంగనాథ రామాయణం. గోనబుద్ధారెడ్డి కాకతీయుల సామంతరాజుగా వర్ధమానపురానికి పాలించేవాడు. ఓకే, ఇది టెట్టులో 2-3 సార్లు వచ్చింది. టెట్టులో రంగనాథ రామాయణం ఉత్తరాఖండను బుద్ధారెడ్డి కుమారులు కాచభూపతి విఠలనాథుడు. గుర్తుపెట్టుకోరు, కాచభూపతి విఠలనాథుడు రాశాడు. గోనబుద్ధారెడ్డి వంశాన్ని వెల్లడి చెయ్యు శాసనం బూదాపుర శాసనం. రంగనాథ రామాయణంలోని అవాల్మికాలైన వృత్తాంతాలు ఉండడంతో జానపద కళాకారులచే బొమ్మలాట రామాయణంగా కీర్తించబడింది. నేను చెప్పలే ఫస్ట్ది బొమ్మలాట రామాయణం కూడా ఇదే రామాయణం. అట్లా బుద్ధారెడ్డి తండ్రి కోరికపై రచించడంతో రంగనాథ రామాయణం అనే పేరు వచ్చింది. తర్వాత ద్విపద దేశీ కవిత ప్రక్రియ. ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుందండి. 3 ఇంద్రాలు, 3 మురిసి చూడు, 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం కలిగి 2 పాదాలు గల ఛందస్సును ద్విపద అంటారు. ఎన్ని? 3 సూర్యుళ్ళు, 3 ఇంద్రులు, 2 సూర్యులు. 3 ఇంద్రులు, 2 సూర్యులు. ఓకే, ద్విపదకు. కావ్యం అశాంతం ద్విపద ఛందస్సులో వ్రాయబడినది, దానిని ద్విపద కావ్యం అంటారు. పాల్గురికి సోమనాథుని భస్వపురాణం, పాండిత్యారాధ్య చరిత్రలు తొలి ద్విపద కావ్యాలు. ఓకే, నేను ఫస్ట్ చెప్పిన. ఉడత సహాయ రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది. ఉద్దేశం మనకు తెలుసు. ఓకే, శ్రీరాముని ఆదేశం మేరకు సముద్రంపై వారధిని ఎవరి ఆధ్వర్యంలో వానరులు నిర్మించారు? నలుడు. వారధి నిర్మాణ కార్యక్రమంలో దిట్ట నలుడు. రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోగా సీతను తిరిగి తెచ్చుకున్నటకు రావణుడు యుద్ధం చేయాలనుకున్నాడు. శ్రీరాముని అడుగు తామరాలను మనసు నందించుకున్నది ఎవరు? ఉడత. తరుమూషకమనగా ఉడత. కపికులాధీశులు ఉరుశక్తితో తరుగురులోకి తెచ్చుచోట తానెంతే అని మది తలవగ ప్రేమ పువ్వుని సహాయమై పొదలుచున్నది ఉడత. భక్తితో భగవంతుని పాదపద్మములను మనస్సును నందించుకొని గడ్డిపోచ సమర్పిస్తే అది కొండంత అవుతుందని తెలిపాడు. ఎవరు? లక్ష్మణుడు. ఉడతను శ్రీరాముని వద్దకు తీసుకువచ్చింది సుగ్రీవుడు. ఉడత వీపుపై రేఖ ఏర్పడడానికి కారణం శ్రీరాముడు తన కుడి చేతితో దాని వీపును దువ్వడం. రామాయణం కావ్యం రచించిన కాకతీయుల సామంతరాజు ఎవరు చెప్పుర్రి? గోనబుద్ధారెడ్డి. ఇది టెట్టు అండి, ప్రీవియస్ బిట్టు. ప్రకృతి వికృతి: భక్తి బత్తి, దూరం దువ్వు, సహాయం సాయం, శక్తి సత్వ. పర్యాయ పదాలు: శిఖరం అద్రి కొండ, వంతెన వారిధి సేతువు, పచ్చిక గడ్డి తృణం, సముద్రం వారిధి కడలే. 2 సార్లు వస్తుంది చూడండి, అక్కడ బుక్ చూసిన సాటిస్ఫాక్షన్, ఇటు సిరీస్ కూడా. సందులు: గావింతు నన్నుచు ఎక్కడి నుంచి వచ్చిందో అని అర్థం చేసుకోదు, బుక్ లోపల కూడా ఇస్తున్నాడు. గావింతు ననుచు, గావింతు ఊ ప్లస్ అనుచు ఉత్వసంధి. ఇవ్విధనంబున, ఈ ప్లస్ విధంబున త్రిక సంధి. మనము
తి మనమున్ ప్లస్ చేర్చి సరళాదేశ సంధి. కరముక్కు కరము ప్లస్ ఒప్పు కరము ఊ ప్లస్ ఒప్పు ఉత్వ సంధి. నలినాప్తుడు నలిన ప్లస్ ఆప్తుడు సవర్ణ దీర్ఘ సంధి. కరాగ్రమము కర ప్లస్ అగ్రము సవర్ణ దీర్ఘ సంధి. ఇనకులాధీశుడు ఇనకుల ప్లస్ అధీశుడు సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. ఉడత సాయం ఉడత యొక్క సాయం షష్ఠి తత్పురుష సమాసం. యొక్క వచ్చింది కదా. సేతు నిర్మాణం సేతు యొక్క ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం. నిర్మల భక్తి నిర్మలమైన భక్తి మైన నిర్మలమైనది భక్తి కాబట్టి విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం. విశేషణము పూర్వపదంలో ఉన్నది కాబట్టి నిర్మలమైనది భక్తి కాబట్టి విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం. పాద పద్మములు పాదములు వంటి పద్మములు ఇది టెట్టు మొన్నొచ్చిన టెట్టు. పాద పద్మముల వంటి పాదములు ఉపమానోత్తర పద కర్మదాయ సమాసము. 3 రేఖలు 3 అని సంఖ్య గల రేఖలు ద్విగు సమాసం. సంఖ్యల గల వస్తే ఏంటిది ద్విగు సమాసం. నలినాప్త సుతుడు నలినాప్తుని యొక్క సుతుడు యొక్క షష్ఠి తత్పురుష సమాసము. తరువులు గిరులు ద్వంద్వ సమాసము. ఓకే 2 మీరు తప్పకుండా ఇవన్నీ బ్యాహడ్ చేసి ఉంటేనే తెలుస్తుంది. అలంకారాలు. తడయక చనుదెంచి తన ఏని ఇసుక వడిగట్టపై రాల్చి వనదిలో మునిగి తేలుగట్టు నగేగి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విదుల్చే స్వభావోక్తి అలంకారం. అయిపోయిందా. చెరువు 8th లెసను చెరువు. దీనికి ప్రక్రియ స్వాగతం. నేను ఏం చెప్పినా ప్రతి ఊరుకో చింత చెట్టు అంటే ముంగటికి చింత చెట్టు అదే స్వాగతం పలుకుతుంది. తర్వాత ఒక చెరువు ఉంటుంది అదే స్వాగతం పలుకుతుంది అని గుర్తుపెట్టుకోమని చెప్పిన. స్వాగతం ఇది ఎప్పుడు ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఉత్తమ పురుష కథనంలో ఉండే లెసన్ ఏది అని ఇవ్వచ్చు. ఈ చెరువు తన గురించి తాను చెప్పుకుంటుంది కాబట్టి ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుష గుర్తుపెట్టుకొని. ఈ పురుషులు కూడా ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష తెలుగులో అట్లుంటుంది. ఉత్తమ మధ్యమ ప్రథమ అంటే లాస్ట్ది 3వది. ఇతివృత్తము సంస్కృతం పర్యావరణం. ఓకే ఉత్తమం. ఇది ముందు చూద్దాం. తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి. అవి ప్రజా అవసరాలకు సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. పశుపక్షి మృగ కీటకాలకు ఆవాసాలు. వృత్తులను ఉనికి పట్టు అటువంటి చెరువును మనము రక్షించుకోవాలంటే అవి మనకు సంరక్షిస్తాయని తెలపడము. తెలుగు భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు అండ్ సామెతల గురించి తెలుపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి తప్పకుండా వస్తాయి. జాతీయాలు రెండు అవి వస్తాయి. ఎట్లా వస్తాయని అంటే ఒకటి నేర్చుకుంటే ఒకటి లేదు. ఇప్పుడేమో అన్ని 4 లైన్లు 5 లైన్లు ఇవి వస్తాయి. ఇది జాతీయమా అదా ఇదా అని మళ్ళీ ఈడికెళ్ళి మళ్ళీ 1 2 3 4. ఓకే తొందరగా అర్థం చేసుకోవాలి, తొందరగా పెట్టాలి అన్నీ. అందుకే టైం వేస్ట్ చేయకుండా కొంచెం ట్రిక్స్ లాగా చదివితే తప్పకుండా గుర్తుపట్టే అవకాశం ఉంది. ఈ పాఠం స్వాగతం ప్రక్రియకు చెందింది. చెప్పిన కదా చింత చెట్టు అయినా సరే స్వాగతం అంటే ఎవరికి వారే తమకు తాము సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం అన్నట్టు. ఎదుటివారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వాగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఎవరికి వాళ్ళు చెప్తే మన గురించి మనం చెప్పుకుంటే మనం కూడా ఉత్తమ పురుషులదే చెప్పుకున్నట్టు. ఓకే తర్వాత నేను ఈ ఊరి సౌందర్యానికి తొలిమెట్టును, వ్యవసాయానికి ప్రధాన వనరును, బతుకమ్మలను సాగలనం పేవేల ఊరికి బతుకిమ్మని నాలో చేర్చుకుంటాను. మల్లిరా వినాయక అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలు వేసవిలో నేనే అటవీ విడుపును, పశుపక్షాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా. పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును నా హృదయాంతరంగ భావాన్ని చెబుతా వినండి. అది తనది తాను చెప్పుకుంటుంది కాబట్టి ఏ పురుషుడిలో ఉత్తమ పురుషుడు, ఉత్తమ మధ్యమ ప్రథమ. తెలతెలవారుతున్నది సూర్యుడు బంగారు ముద్దల. కొంచెం పైకి అయినా మొత్తం కనిపిస్తుంది. ఏమో మేబీ మళ్ళీ
బుక్ లోపలికి పోవచ్చు కదా, బుక్ లోపలికి కాదు, బుక్ ఎట్లైనా లోపలికే పోతాడు, పాఠం లోపలికి పోయేస్తుండు క్వశ్చన్స్. తెల్లవారుతున్నది, సూర్యుడు బంగారు ముద్దల లేచి వస్తున్నాడు. వీచే చల్లగాలి కన్న తల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది. పక్షులు కిలకిలలు మంగళ వాద్యంలాగా మారు మ్రోగుతున్నాయి. ఆహారం కొరకు రెక్కబలం చూపుతూ ఆకాశంలో దూసుకెళ్లే పక్షులు బద్ధకానికి స్వస్తి పలుకుమంటున్నాయి. పశువులు సమైక్యతను చాటుతూ నా వైపుగా బిరబిర అంగలు వేస్తున్నాయి. రైతులు నన్ను పలకరించుకుంటూ తమ పొలాలకు వెళ్తున్నారు. ఇంతకు నేనెవరిని అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నది నిజమే. నేను చెరువును, సమాజానికి కల్పతరువును, అన్ని వృత్తులు కొనసాగడానికి ఆధారాన్ని, ఉత్పాదక శక్తులను, ఊతాన్ని, వ్యవసాయానికి ప్రధానమైన వనరును, ఆ బాల వృద్ధులను అలరించే పర్యటన కేంద్రాన్ని, వినోదాన్ని వంచే వేదికను, సంస్కృతిని ప్రతిబింబించే అద్దాన్ని, కళలను ప్రేరణను, సామెతలు జాతీయాలు పాఠాలకు జన్మస్థలాన్ని, పరోపకార భావాన్ని చాటే పవిత్ర గ్రంథాన్ని, మనుషులనే కాదు పక్షాద్యాలను కూడా సమధరించే సమతా కేంద్రాన్ని, సమాజంతో అల్లుకుపోయే విడదీయరాని బంధాన్ని. నా గురించి కొన్ని విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నా. పొద్దు పోరేమిటి అనుకోకండి. ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెక్కుతాయి. ఊరికి పోవాలంటే ముందు నాకు ముగ్గోయాలే. నా కట్ట గట్టిపడంగానే ఇండ్ల గోడలు పైకి లేస్తాయి. నీరే ప్రధాన ధార మన్నాడు ఒక కవి. అన్నిటికీ నీరు కావాల్సిందే కదా. నిలువ నీడకై తరువు, నిలువ నీడకై చెరువు ఉండవలసిందే. నీరు లేక ఊరు ఎట్లా బతుకుతుంది? మనుషులకే కాదు పశుపక్షాదులకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందించేది నేనే. వ్యవసాయ బావుల కాదు, ఊరిలోని మంచినీళ్ళు బావులు కూడా కలకలలాడేది నా వల్లే. భూగర్భ జలాలకి నేను శ్రీరామ రక్ష అనుంటే వండిన కుండున్నట్లే. నేనుంటే వండిన కుండున్నట్లే. ఇది జాతీయం. 4 ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాల్సిందే. ఆ వ్యవసాయానికి ఆధార కేంద్రాన్ని నేను. నిండితేనే అందరికీ చేతినిండా పనే. మత్స్యకారులు నా చేపలతో వ్యాపారం చేసుకోగలుగుతున్నారు ప్రశాంతంగా. పరోక్షంగా ఎందరో నన్నాశ్రయించి హాయిగా బతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఉత్పాదక ప్రేరణా శక్తిని. పరోపకారార్థమిదం శరీరం అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణ. నేను లేని పల్లెను ఊహించుకోవడమే కష్టం. నా నీరే కాదు, నా మట్టి కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. నా ఒండ్రు మట్టి ఎంతో సారవంతమైనది. అది సహజమైన ఎరువు. అందుకే దీనిని బండ్ల మీద ఎక్కించి రైతులు గౌరవంగా పొలాలకు తోలుకుంటారు. సో నాలో ఔషధ గుణాలు ఆయుర్వేదిక వైద్యులకెరగా నా ఒండ్రుమట్టి చికిత్సతో తీవ్ర జ్వరాలు కూడా మటుమాయం అవుతాయి. సంస్కృతితో ముడిపడ్డ జీవితం నాది. బతుకమ్మ పండుగకు నా వైభోగం ఇంతెంత రానిదే. అమ్మలక్కలందరూ బతుకమ్మతో నా దగ్గరకే వస్తారు. తల్లిగారింటికి వచ్చినట్లు తంగేడు గునుకు ఉమ్మడి పూలతో సింగారించుకొని. ఈ పూల వల్ల నీటి కాలుష్యం దూరమైంది. మన సాంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ రహస్యాలున్నాయి. బతుకమ్మను నా నీటిలోనే వదులుతారు. అలల ఉయ్యాలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడముచ్చటగా ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా గణపతి మూర్తులు నా వడికే చేరుతాయి. నా మీద మీకు ఎంత ప్రేమో నాకు ఎట్లుంటుంది. నష్టం కలగవద్దని మీరు కట్టమైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. వానలు పడాలంటే నా కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. ఓకే, ఇగో కట్టల మీద వర్షం పడాలంటే ఏం చదివిస్తారని క్వశ్చన్ కూడా రావచ్చు. విరాట పర్వం చెప్పిస్తారు. కట్టమైసమ్మ చిన్నగానే అనిపిస్తాయి క్వశ్చన్లు. మనకు పేపర్ ఈజీగా ఎందుకు అనిపిస్తుంది అంటే పేపర్ చూసిన తర్వాత ఆహో ఇక్కడి నుంచి ఇది ఇచ్చిండు అని అర్థమవుతుంది. అప్పుడు
కవులు కళాకారులకు లేనట్టు ఎంత ఇష్టమో. కవులు దానిపై ఎన్నో పాటలు, పద్యాలు, కవితలు రాశారు. వారు రాసిన పాటలను గాయకులు పాడుతుంటే ప్రజల్లో ఎంతో చైతన్యం. ఒక్కొక్కసారి అవి విని మక్కువ వేలేసుకుంటే ఎందరో చిత్రకారులు నా దృశ్యాలను చిత్రించి భేషణ అనిపించుకున్నారు. ప్రజా బృందాలు, కోలాటాల గుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటలతో నా ఆనందాన్ని ఇమిడి చేరుస్తారు. పిల్లలకు నేనొక ఆట స్థలాన్ని. అబ్బో వీళ్ళను చూడండి, బొకే పెంకలను నాటిపై విసురుతున్నారు. అవి కప్పల్లాగా దుంకుతూ పోతున్నాయి. ఈ విసరంలో ఎంత ఒడుపుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో కదా. అవకాశం వస్తే భయపడదు. పిల్లలకైతే నా నీటిలో ఈత కొట్టాలని ఎంత ఆత్రమో. కొన్నిసార్లు అది బెసిడి కొట్టి ప్రాణాలకే ముప్పు తెచ్చిన సంఘటనలు నాకింకా గుర్తున్నాయి. అతి సర్వత్ర వర్ణయత్. అతి ఎప్పుడు పనికిరాదు. మీదు మిక్కిలి నీటి దగ్గర, నిప్పు దగ్గర సాహసం చెయ్యవద్దని పెద్దలు చెవినీళ్ళు కట్టుకొని ఇవి కూడా ఎన్ని మరీ చెప్పారు. నా అలుగు పారినప్పుడు ప్రజల కళ్ళల్లో వెలుగులు చూడవలసిందే. అక్కడ ఒక జాతర వాతావరణమే. ఉరుకులు వేస్తూ దూకి ముందుకు సాగే నా నీరు కార్యశీలమైన ఉత్సాహవంతుని లక్షణాన్ని చెబుతుంది. ఆ రామ సక్కని దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. చూసేవాళ్ళు కొందరైతే తమ సాహసాన్ని ప్రదర్శించేవారు ఇంకొందరు. ఎక్కడో పట్టుదప్పి నీళ్ళల్లో జారిపడితే అక్కడి వాళ్ళంతా గొల్లును నవ్వుతారు. పడిన వాళ్ళు నీళ్ళ పారే కాదు, నవ్వుల పాలవుతారు కూడా. అబ్బోయ్ ఎంత పెద్దగా ఉంది. సుందరంగా సుకుమారంగా విచ్చుకునే తామర పువ్వులు నా సిగలో పెట్టుకొని ఉన్నట్లు లేవు. వినాయక చవితి వచ్చిందంటే నా తామరలను భలే గిరాకీ. వాటిని కోసుకుపోవడానికి జనం ఎగబాకుతారు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా గురవుతారు. విశేషమైన అభివృద్ధిని తామర తంపరగా పేర్కొంటారు. నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది. అందుకే నీటి కొలది తామర. ఇది కూడా నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది. ఇది సామెతనండి. వర్షాకాలం వచ్చిందంటే కప్పలు బెకబెకతో నా రంగస్థలంపై సంగీత కచేరీ చేస్తుంటాయి. అంతవరకు ఇవి ఎక్కడుంటాయో తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఇట్లా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అనే జీవిత సత్యాన్ని నాతో ముడిపెట్టి మరీ చెప్పిండ్రు బద్దెన. నన్ను ఆశ్రయించుకొని చేపలు తమ ఉనికిని భద్రపరుచుకుంటాయి. కొన్నిసార్లు చేపల వేటకై గాలంతో వచ్చివోళ్ళు గంటల తరబడి నా కట్ట మీద కూర్చోవడం మీరు చూసే ఉంటారు. ఏ పని సాధించాలన్నా, సన్నాహం కావాలన్నా గట్టున మీరు నేర్చుకోవాలి. సో నేను ఎండాకాలంలో సన్నబడుతా అన్నప్పుడు చేపలకు కప్పలకు చాలా ఇబ్బంది. అంత ఎందుకు, నా నిండైన నీటిలో అవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపట్టడమే కష్టం. కానీ ఇప్పుడు మాత్రం తెలిసిపోతుంది. అందుకే అసలు రంగు బయటపడుతుంది. ఇది చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని వాడుతారని మీకు తెలుసా? చెర్లో బర్లను తొలి కొమ్ములకు బేరం పెట్టినట్లు. గుండె చెరువైంది. గాలం వెయ్యడం, గండి కొట్టడం వంటివి నా నుండే పుట్టుకు వచ్చాయి. నాకు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ప్రజలెంత కష్టపడ్డారు. మనసున్నవారికి నా కళ్ళు లేట్ అవుతుంది. నీళ్ళు శ్రమజీవుల చెమట తిరిగి కనిపిస్తాయి. నా నీళ్లను తమ పొలాలను పారించుకోవడానికి నిద్రకు కూడా దూరమైతే నాకు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ప్రజలెంత కష్టపడ్డారు. మనసున్న వారికి నా నీళ్ళు శ్రమజీవుల చెమట తీరుగా కనిపిస్తాయి. నా నీళ్లను తమ పొలాలను పారించుకోవడానికి నిద్రకు కూడా రైతు నాకు గండి పడిన కలిసి కట్టుగా కష్టపడి నన్ను బాగు చేస్తే ఐక్యమే నేను కోరుకునేది. కలిసి ఉంటే కలదు సుఖం కూడా అన్నారు కదా పెద్దలు. పట్టణాల్లో
సేవలను లోటే లేదు. ఉదయం సాయంత్రం ఎంతోమంది నా వద్దకే విహారానికి వస్తారు. నా అలలకు తాకి వచ్చే చల్లని గాలి స్పర్శకు మురిసిపోతుంటారు. కొందరు అక్కడక్కడ కూర్చుకొని పిచ్చాపాటి మాట్లాడుతూ సరదాగా కాలం గడుపుతారు. వీరి విహారానికి ఆహార సదుపాయాలను కలిగిస్తూ చిరు వ్యాపారులు పొట్టనే పోసుకుంటారు. నా మీద పడవలను నడుపుతూ జలవిహారంలోని ఆనందాన్ని వచ్చిన వారికి పంచుతారు. సో వచ్చిన వారికి ఆనందం, ఇచ్చిన వారికి ఆదాయం ఉభయతారంగా ఉంటుంది. సో ఇవన్నీ ఇట్లా ఉన్న ఈ మధ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. నా బతుకు చిత్తుబొత్తుంది. విశాలంగా స్వచ్ఛంగా ఉన్న నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. శానతనం చూపి నాపై దురాక్రమణలు జరిపేవాళ్ళు కొందరు, నన్ను కలుషితం చేసేవాళ్ళు ఇంకొందరు. అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని అన్నట్లు. ఓకే, ఇది కూడా స్వార్థంతో నా భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. పూడిక సరిగ్గా తీయడం లేదు. వెరసి గంగాలమంతా ఎండుతాయి. గంగాలమంతా ఉండేదాన్ని తాంబాలమంతా అయినా. ఇగో 2 అవి కూడా. నేను నిండితే మీ కడుపులు నిండుతాయి, నేను ఎండితే మీ కడుపులు ఎండుతాయి. ఇది మన అనుబంధం. ఈ అనుబంధాన్ని మర్చిపోయి నన్ను కలుషితం చేస్తున్నారు. పొలాలలో వేసే రసాయనిక ఎరువుల ప్రభావం వర్షం ద్వారా నన్ను చేరుకొని ఇబ్బంది పెడుతుంది. ఫ్యాక్టరీల రసాయనిక వ్యర్థ పదార్థాలు నా నీటిని విషంగా మారుస్తున్నాయి. ఈ నీటిని తాగిన పశుపక్షాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అంటే నేను విలవిలలాడిపోతున్న నా పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కలుషిత భూగర్భ జలాల ప్రభావం వల్ల రోగాల బారిన పడుతున్నారు. సో ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు నా స్వచ్ఛతను మరింత దిగజారుతున్నాయి. నా పరిస్థితి నానాటికి తీసి గట్టు నాగం బొట్లు అన్నట్టు. ఇగో వినాయక చవితి వచ్చిందంటే నా గుండె గుబేలమంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసెస్తో రసాయనిక సరుకులతో రంగులతో రూపొందించిన వినాయక మూర్తులను వందల సంఖ్యలో నాలో నిమజ్జనం చేస్తున్నారు జనం. ఇక నా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో మీరే ఊహించండి. అల్లందిన కాకోలే. అయ్యో, ఇది కూడా ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకోలేదు. వెనుకటికి నా మట్టితో వినాయకులను చేసేవాళ్ళు. దానివల్ల పర్యావరణానికి ప్రమాదం కలిగేది కాదు. కానీ ఇప్పటి ఆ విపరీత ధోరణుల ప్రాణుల మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. బతుకు దినదినంగా మారుతోంది. నాగరికత వెర్రి తలలు వేయకూడదు. సో ఇవన్నీ చెబుతుంటే నాపై కన్నెర్ర చేస్తున్నందుకు చేసేవి లోపాలు, చెబితే కోపాలు అన్నట్లు అనేది మీ వ్యవహారం. కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడతారని నా ఆశ. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏంటిదో ఏం లాభం. మళ్ళీ చెబుతున్నా, చెరువును పొమ్మనడం అంటే కరువును పొమ్మనడమే. ఇగో ఇది కూడా. తరతరాల చరిత్రకు నేను మౌన సాక్షిని. నా విషయంలో రాజులు ఎంతో ఉదారంగా వ్యవహరించారు. నాపై వారికి ప్రత్యేక శ్రద్ధ. కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి. చెదరలేదు. అవి ఎంతో విశాలమైనవి. మంథనిలోని శిలాసముద్రం అని చెబుతోంది. వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలు అని పేరు పెట్టుకున్నారు. సో చెరువులకు పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయాన్ని తెలంగాణలోనే ఉంది. కాలమేదైనా నాకేమైనా మీ కోరిక. జీవిస్తున్న వానకాలంలో నేను నిండి పంటలు పండడానికి సహాయపడుతున్నా. నా నీళ్ళనే కాదు, మీ కళ్ళను, మనసును, ఆనందాన్ని పంచుతున్నా. ఎన్నెల కాలంలో ప్రకృతి అందాల ప్రదర్శనశాలపై మిమ్ములను పరవశింపజేస్తున్నా. ఎండాకాలంలో మత్స్యకారుల ఆర్థిక బలాన్ని పెంచుతున్నా. ఎంతగా మీకు సహాయపడే నన్ను చిన్న చూపు చూడడం న్యాయమా? ఇప్పటికైనా మీకు సోయి రావాలే. నన్ను రక్షించడం అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే. అందుకే చివరిగా మీ గదువ వట్టి చెప్తున్నా, చెట్లను పెంచండి. తద్వారా వర్షాలను ఆహ్వానించండి. నేను నిండేటట్లు, మీ బ్రతుకు పండేటట్లు చూసుకోండి. ఇక్కడ ఏమన్నా ఇవ్వండి.
నేలపై కురిసే వర్షం నిల్వ చేయడానికి అనువైన చెరువులు. వాటి శీర్షికను ఆ పేరాలను 5 గీతలు రాయండి. ఈడ పేరాలు చదివి అక్కడ అవి క్వశ్చన్స్ రాయండి. ఈ క్రింది పదాలను వాక్యాలను చదవండి. చెవి నీళ్లు కట్టుకొని, ఉరకబోయి ఓర్ల పడ్డట్టు, చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్లు. సో కుండ బద్దలు కొట్టినట్టు, వండిన కుండ గాలం వేయడం, గుండె చెరువైంది, తామెర తంపర, కన్నెర్ర. జాతీయం ఇంపార్టెంట్ అండి ఇది. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేషణ అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటారు. దీనిని పలుకుబడి, నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. పలుకుబడి, నానుడి అని ఇస్తే మనం కన్ఫ్యూజ్ కావద్దు, అది కూడా జాతీయమే. సో వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఓకే, ఇవేంటి అని అంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని, ఒక పదాలు కలిసి ఒక విశేషణ అర్థం. సామెత గట్టగదు, సామెత నుండి సామెత ఏర్పడింది, సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది. మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సో సామెతలు సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి. ఉదాహరణకి కుండ బద్దలు కొట్టినట్లు, ఉరకవై ఓర్లబడ్డట్టు. ఓకే, చూసిరా? సామెత వేరే. సామెత అంటే ప్రజలలో తిరిగి ప్రజలు మాట్లాడుకునేది తిరిగి ఒక అనుభవం, ఒక రియాలిటీయే చెప్పి గిట్ల అయిపోతుంది. ఇవాళ రేపు ఎవరు చూస్తారబ్బ కోడలు, ఇవాళ రేపు ఎవరు చూస్తారు కోడలు అంటే అందరికి అదే అనుకుంటారు. కానీ అది అట్లా కాదు. జాతీయం ఎట్లా కొన్ని పదాలు కలిసి ఒక విశేషాల అర్థాన్ని ఇచ్చేది. ఓకే, దానికి చాలా డిఫరెంట్ ఉంది. చూడండి, ఈ క్రింది వాటిలోని జాతీయాలను గుర్తించి వాటి రాయండి. జాతీయాలు ఇక ఏమున్నాయి చూద్దాం. అందులో చూద్దాం. విద్య ప్లస్ ఓకే, డిఎస్సి పేపర్ అంటే. ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. గీత గీసిన పదాలను గమనించండి. సిరీస్లో చూద్దాం. పై వాటిల్లో ఇట్లా విడదీయవచ్చు. ఇప్పటికీ అయినా. మొదటి సంవత్సరం ఇప్పటికీ, రెండవ సంవత్సరం నీళ్ళు, మొదటి సంవత్సరం ఎక్కడ, రెండవ పదం అయినా, రెండవ పదం ఎంత, రెండవ పదం ఉంటుంది. క్రింది పదాలను విడదీసి రాయండి. ప్రజలు ఎంత, ప్రజలు ప్లస్ ఎంత. ఓకే, ఇక్కడికి చెరువు తొందరగా చూద్దాం. ఓకే, చెరువు ప్రక్రియ. స్వాగతం. రచయిత లేదా రచనలోని ఒక పాత్ర తమ మనోఫలాన్ని, హృదయగతమైన తర్జన భర్జనుడు జ్ఞాపకాలను, ఆనందవేశాలను, అనుభూతులను యథాతథంగా రచించడాన్ని స్వగతము అంటారు. స్వగతం అనేది ఏంటంటారంటే రచయిత లేదా రచయితలలోని ఒక పాత్ర, ఆ రచనలోని ఒక పాత్ర హృదయగతమైన తర్జనభర్జనమ జ్ఞాపకాలను, ఆనందవేశాలను, అనుభూతులను యథాతథంగా రచించడాన్నే స్వగతము అంటారు. సంస్కృతి పర్యావరణం. భాష సౌందర్యాన్ని ఇచ్చేది, జాతీయ సమతల గురించి తెలిపేది చెరువు. ఎవరికి వారు తమకు తాము చేసుకునేదే ఉత్తమ పురుష కథనం. పల్లెటూరి పిల్లగాడ పేరు పొందింది, సమాజానికి కల్పతరువు చెరువు. పల్లెటూరు పిల్లగాడ అని చెప్పిన, పల్లెటూరి పిల్లగాడ అది కాదు, పల్లెటూరి కల్పవల్లిగా పేరు పొందింది, సమాజానికి కల్పతరువు చెరువు. నిలువ నీడకై తరువు, నిలువ వీటిపై చెరువు అనునది సామెత. పరోక్ష కార్యకార్థమం శరీరం అన్న సూక్తి ప్రత్యక్ష ఉదాహరణ చెరువు. కట్టమైసమ్మకు ఎక్కడ ప్రతిష్ఠించి పూజిస్తారు? చెరువు గట్టుపై. వానలు పడుకుంటే వానల కోసం చెరువు గట్టపై తెప్పించే పురాణ ప్రస్తావం విరాట పర్వం. చెరువు ఆనందాన్ని ఇబ్బడి ముబ్బడి చేసేవారు. భజన బృందాలు, కోలాటాలు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు. పెద్ద చెరువును సముద్రంగా పిలిచే సాంప్రదాయం గలదు తెలంగాణలో. చెరువులకు సప్త సముద్రాలు అని పేరు పెట్టుకున్న రాజులు వనపర్తి రాజులండి. శిలా సముద్ర మచ్చట కలదు మంథని. కాకతీయులు నిర్మించిన చెరువులు తమ రామప్ప చెరువు, పాఠశాల చెరువు, లక్నవరం చెరువు మొదలగినవన్నీ.
స్వార్థపరుల ఆక్రమాలతో గంగాలమంతా ఉండేవి తాంబాలమంతా అయిపోయినందుకు. ఇది కూడా చెరువు. చేపల వేటకై గంటల తరబడి కూర్చునే వారి నుండి నేర్చుకోవలసిన సులక్షణం సహనం. ఎప్పుడు సంపద కలిగిన పద్యాన్ని రచించినది బద్దెన. వేటి వద్ద సహాయం పనికిరాదని పెద్దలు చెబుతున్నారు. వీటి మధ్య నిప్పు వద్ద. చెరువులకు పునర్భావాన్ని తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం మిషన్ కాకతీయ. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేషణ అర్థాన్ని ఇస్తే ఆ పదాన్ని జాతీయం అని అంటారు. సో పలుకుబడి నానుడైన పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతోంది. సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచురితమై ఆ తర్వాత సామెత అవుతుంది. మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల అక్షరం. సామెతలు సంక్షిప్త గూఢచారుల వలె కుండబద్దలు కొట్టినట్లు. ఇది కూడా ఉరకబోయి బొడ్డబడ్డట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. పాఠంలోని సామెతలు. నానాటికి తానుకట్టు నాగంబొట్టు, నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు, చెవిలో లోపాలు చెబితే కోపాలు, చేతులు కాలినంత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం, ప్రకార్యమం శరీరం, నీటి కొలది కాలుష్యం, నీటి కొలది తామర, గంగాలమంత ఉండేదాన్ని తాంబలమంత అయినా. గంగాలమంతా ఉండేదాన్ని తాంబలమంత అయిందట. చెరువును పొమ్మనడం అంటే కరువును పొమ్మనడమే. ఇది కూడా జాతీయాలు. శ్రీరామ రక్ష, వీరే ప్రాణం, చెవి విల్లగొట్టుకొని, నిప్పులు వెరుగు, కాళ్ళకు బుద్ధి రాదు, గుండె చెరువైంది, MMO చెయ్యడం అదే కాత అని. మా అన్నయ్య వాళ్ళ పిల్లలండి బాబు, వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఎండలో ఆడొద్దు అని అంటే ఆడుతున్నారు. ఇంకా గండి కొట్టడం, అల్లం తిన్న కాకోలే, మౌన సాక్షి, ఇవన్నీ జాతీయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామ రక్ష, వీరే ప్రాణాధారం, చెవి నిల్లుగట్టుకొని, నిప్పులు చెరుగు, కాళ్ళకు బుద్ధి చెప్పు. ఈ ఎట్లా అక్షరాలు ఉన్నాయి చూడండి. గుండె చెరువు అయింది. మనం ఎంత చదివినా మళ్ళీ అక్కడ గుర్తుపట్టాలి అంతే. అంటే మనం అలా గుర్తు చేసుకోవాలి. ఇది మనుషులలో వచ్చి ఒక అనుభవంలాగా వచ్చిందా లేదా, ఎలా వచ్చిందని. గాలం వెయ్యడం, గండి కొట్టడం, అల్లం తిన్న కాకోలే. ఎప్పుడైనా చూసిరా అల్లం తిన్నది కాకి? మౌన సాక్షి. ఓకే, వ్యాకరణ అంశాలు. సందులు. ఇప్పటికైనా ఇవి ఖచ్చితంగా బుక్కులో ఉన్నాయి, ఖచ్చితంగా అవే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూడండి. సందులు. ఇప్పటికైనా, ఇప్పటికీ ప్లస్ అయినా, ఇప్పటికీ, ఈ ప్లస్ అయినా, ఇత్వ సంధి. నీళ్ళెంత, నీళ్ళు ప్లస్ ఎంత, నీళ్ళు, ఉత్వ సంధి. ఎక్కడుంటున్నామో, ఎక్కడ ప్లస్ ఉంటున్నామో, అత్వ సంధి. ప్రజలెంత, ప్రజలు, ప్లస్ ఎంత, ఉత్వ సంధి. నేనెవరిని, నేను ఎవరిని, ఉత్వ సంధి. పోరేమిటి, పోరు ఏమిటి, ఉత్వ సంధి. ఇవన్నీ, ఇవి, ఇవి, ఈ ప్లస్ ఇత్వ సంధి. సోమనాద్రి, సోమన, ఆ ప్లస్ ఆద్రి, సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. ఈ సమోసాలను ఒక్కసారి చూద్దాం. ఓకే, పిల్లలందరూ ఫుల్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఓకే, ఆటపాటలు, ఆటలు పాటలు, ఆటలు పాటలు ద్వంద్వ సమాసం. ఆట స్థలం, ఆటల కొరకు స్థలం చతుర్థి సమాసం. చేపల వేట, చేపల కొరకు వేట చతుర్థి సమాసం. సాగు నీరు, సాగు కొరకు, సాగు కొరకుని, కొరకునికై తెలుసు కదా, చతుర్థి సమాసము. ఇది కూడా తరతరాల చరిత్ర, తరతరాల యొక్క చరిత్ర యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. ఓకే, అవి వస్తే విభక్తులు వస్తేనే ఇవి కూడా వస్తాయి. ఓకేనా, దీని గురించి కొరకు,
డూము ఊలు ప్రథమ విభక్తి తప్పకుండా బైహాడ్ చేయవలసింది. ఇగో సప్త సముద్రాలు, సప్త అను సంఖ్య గల సముద్రాలు, ద్విగు సమాసము. ఓకే, నెక్స్ట్ ఇక చీమల బారు. ఇప్పటికీ గంట అయింది, ఎందుకంటే పెద్ద లెసన్స్ కాబట్టి ఏదో 2-3 2-3 చేయమని చెప్తున్నారు. ఒక్కొక్కటి ఏం చెప్పారు, 2 సరైనా సరే, కొంచెం ఈ చిన్నగా ఉన్నాయి, తొందరగా చేస్తే అయిపోతుంది. తర్వాత ఇక చీమల బారు, ఇవి చిన్నగా ఉన్నాయి, ఇంత పెద్దగా ఉంటాయండి. ఇక చూడండి చెరువు ఎంత పెద్దగా ఉంది. ఇంపార్టెంట్ అని కదా, మస్తు జాతీయాలు అందులోకి ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. జాతీయాలు సామెతాలు 100 క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోరు. 100 క్వశ్చన్స్ ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంటాడు టెట్, రోజు కూడా ఇచ్చి పెడతాడు మనకు. ఫస్ట్ షిఫ్ట్ల వైజ్గా రోజు 6 ఇచ్చి పెడతాడు, ఒకటి సామెత ఒకటి జాతీయం. అది కూడా ఎన్ని, 10 తెలిసి ఉండాలి. 10 తెలిసి ఉంటే ఇది ఏది కరెక్ట్ అని చెప్పగలుగుతాం. ఓకేనా, తప్పకుండా ఇది. అందుకే నేను మొత్తం చదివిన లెసన్, ఎంతసేపు అయినా బోర్ అయినా సరే మీకు చదివిన. ఓకే, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇప్పటికే 50 నిమిషాలు అవుతుంది, అందుకే